అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురుకుల విద్యాలయాలకు ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బహుజనుల రాజ్యాధికారం కోసం ఐపీఎస్కు రాజీనామా చేశారు. అవును, బహుజనుల రాజ్యాధికార లక్ష్యంతోనే ఆయన ఐపీఎస్కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన లక్ష్యాన్ని వదులుకున్నారా, లేకపోతే మార్గాన్ని మార్చుకున్నారా? ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఆహ్వానించేద్దాం మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవీ అన్సన్ సార్కు. వెల్కమ్ సార్. హలో సచిన్. ప్లీజ్ కమ్ సార్. ఐఎమ్ గుడ్ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సన్ సార్. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ కోర్స్ కాస్త జనరస్గా అనిపించవచ్చు, కానీ అడగాల్సిన సందర్భం. బహుజనుల రాజ్యాధికారం కోసం, బహుజనుల రాజ్యాధికారం లక్ష్యంగా బెరలోకి దిగిన మీరు బీఆర్ఎస్ అంటే బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి ఇంత క్విక్గా రావడానికి దొరల పాలనలోనే సాధ్యం అనుకున్నారా? బహుజనుల రాజ్యాధికారం సాధ్యమైనది? మొట్టమొదట బహుజన రాజ్యాధికారం అనే కళ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందండి. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ఒక దొరల పార్టీ అనే ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమింగ్ తప్పని నేను అనుకుంటున్నాను అండి. బీఆర్ఎస్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, బహుజనులు ఉన్నారు. ఆ విధమైన ఒక అపవాదు ఆ పార్టీ మీద వేయడం, నేను చెప్పిన కంప్లీట్ చేయండి, ఆ విధమైన అపవాదు వేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అందరి పార్టీ, అందుకొరకే తెలంగాణ ప్రజలు 2014లో వాళ్ళకు అధికారం ఇచ్చారు. దాని తర్వాత 2018లో కూడా అధికారం ఇచ్చారు. ఇప్పటికి కూడా 39 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో ఉన్నారు. సో ఆ విధంగా ఈ దొరల పార్టీ అని చెప్పి ఆ విధమైన ఫ్రేమింగ్ అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. బట్ అట్ ది సేమ్ టైం బహుజన రాజ్యాధికారం బీఆర్ఎస్తో సాధ్యమవుతుంది అన్న అంటే బీఎస్పీతో అయితే చాలా బాగుండేది, కానీ బీఎస్పీ పరిస్థితి బాగలేదు కాబట్టి నేను బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అవి మీరు యాజ్ వి గో హెడ్ నేను చెప్తాను మీకు. ఇక్కడ నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అనుకుంటున్నారు అన్నారు మీరు, యు ఆర్ కోటింగ్ దట్ అనుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా యాక్సెప్టెన్స్ మీ నుంచి మీకే దొరకట్లేదా? యాక్సెప్టెన్స్ కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే అది ఆ ఫ్రేమింగే తప్పు అంటున్నాను. అంటే ఆ ఫ్రేమింగ్ అది రాజకీయంగా వాళ్ళను రాజకీయంగా ఒక పార్టీని విమర్శించడము అనే ఆ ఫ్రేమింగ్లో చూస్తే అలాగే అనిపిస్తుంది. లేదు, దీని వెనుక ప్రజలు ఉన్నారు, దీనికి ఒక ఉద్యమ ప్రస్థానం ఉంది, 24 సంవత్సరాల పోరాటం ఉంది, ఒక రాష్ట్రాన్ని ఆవిర్భావానికి కారకులైన పార్టీ ఇది, దానికి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, చావుకైనా తెగించి జైలుకు పోయి కూడా మరి పార్టీని ఈ రాష్ట్రాన్ని సాధించిండ్రు అనే ఒక ఫ్రేమ్తో చూస్తే ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. లేదు, ఎప్పుడు ఈ పార్టీ కూలిపోవాలి, ఎప్పుడెప్పుడు పోతే మనం ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి మనం దోచుకుందాం అని చూస్తే అది దొరల పార్టీగానే కనిపిస్తుంది. సో నేను అనేది అంటే చూసే విధానం మీద ఆధారపడ్డా. అంటే అట్లని నేను గత ప్రభుత్వంలో అసలే తప్పులు జరగలేదు అని నేను అనడం లేదు. నేను అనేది ఏంటంటే ఒక పార్టీని చూసే దృక్కోణంలో మనం ఏ విధంగా చూస్తున్నాం, ఏ నేపథ్యంతో చూస్తున్నాం అనే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ కోణం గురించి మీరు మాట్లాడినప్పుడు, మీరు బీఎస్పీలో చేరినప్పుడు మీకు కనిపించిన కోణం, నవంబర్లో ఎన్నికలు జరిగాయి, దాదాపుగా ఒక 5-6 నెలల వ్యవధిలోనే, ఈ 5 నెలల్లోనే మీకు కనిపించిన కోణం, ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడ నేను ప్రజల్ని మోసం చేస్తున్నాను అని అనిపించింది? నేను ఇప్పటికీ ప్రజల కోసమే పోరాడుతున్నా, ప్రజల పక్షాన్నే ఉంటా, మరి ముఖ్యంగా బహుజన ప్రజల పక్షాన్నే, బహుజన ప్రజల పక్షపాతిగానే ఉంటా, పీడిత ప్రజల పక్షపాతిగానే ఉంటాను. నేను ఆ ఉద్దేశంతోనే ఆ రోజు కూడా బెహంజీ కుమారి మాయావతి గారి పర్మిషన్ తీసుకొని నేను బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమైన, ఆ రోజు కేసీఆర్ గారు పొత్తుకు ఆహ్వానించారు, మరి బెహంజీ మాయావతి గారు కూడా పర్మిట్ చేశారు. ఇద్దరం కలిసి ఒక 2-3 సార్లు చర్చలు కూడా జరిగినాయి. బీఎస్పీ కేంద్ర నాయకత్వం కూడా వచ్చి కేసీఆర్ గారితో చర్చలు చేసింది. వాళ్ళు 3 సీట్లు అడిగారు, కేసీఆర్ గారు 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మార్చి 15వ తారీఖు నాడు పత్రికా ప్రకటనలు కూడా చేయడం జరిగింది. 2 పార్టీలు సీట్లు కూడా అలాట్ అయిపోయినాయి. మార్చి 16వ తారీఖు నాడు మాయావతి గారు పొత్తు రద్దు చేసుకోమన్నారు. నేను ఎందుకని కారణాలు అడిగితే ఆమె చెప్పలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పార్టీ మేము 2.5 సంవత్సరాలు, దాదాపు 350 రోజులు నేను ఇంటి నుంచి బయట ఉన్నాను, 4000 గ్రామాలు పర్యటించాను, రైట్.
50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తెలంగాణలో లక్షలాది మంది ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తును పరిచయం చేయడం జరిగింది. బహుజన రాజ్యాధికారం వస్తే బహుజన వర్గాలకు, సమాజంలో 90% ఉన్న బహుజన వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందన్న విషయాన్ని నేను పరిచయం చేయడం జరిగింది. కానీ తను తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల మా శ్రమంతా కూడా వృధా అయిపోయింది. మేమేమన్నాం, కాన్షీరామ్ గారు ఏం చెప్పారు, మీకు చేతగానప్పుడు, మీకు అంత సొంత బలం లేనప్పుడు బలమైన పార్టీ ఏది ఉంటే ఆ బలమైన పార్టీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు పొమ్మన్నారు. మరి మాయావతి గారిని ఎక్కడ కూడా నేను ఆమె ఆదేశించిన సూత్రాలు కానీ కాన్షీరామ్ గారి ఆచరణ, వ్యూహము, ఎత్తుగడలు అవి ఎక్కడ కూడా మేము డీవియేట్ చేయలేదు. కానీ సడన్గా మార్చి 16వ తారీఖు నాడు క్యాన్సిల్ చేసుకోమంటే నేను క్యాన్సిల్ చేసుకోలేను. నేను ప్రజల ముందర నేను అప్పటికే మీలాంటి ఎంతో పేరు మోసిన జర్నలిస్టులు ఎంతోమంది ప్రశ్నలు అడిగారు. సో అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది, రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు కానీ పర్మనెంట్ మిత్రులు గారు ఉండరు. ఈ బహుజన రాజ్య లక్ష్యం కోసం, ఆ లక్ష్య సాధన కోసం మనం సాధ్యమైనంత వరకు భావసారూప్యత, లేకపోతే నీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు, ప్రజల్లో అంతో కొంత మంచి పేరున్న పార్టీలు ఏమైనా ఉంటే వాటితో పొత్తుకుపోవడంలో తప్పు లేదని కాన్షీరామ్ గారు అన్నారు. అందుకొరకే నేను పొత్తుకుపోయానని నేను దాన్ని చాలా డిఫెండ్ చేసుకున్నా. ఆ డిఫెన్స్ అంతా కూడా ఒక్క క్షణం నీళ్ళలో కలిసిపోయింది. అందుకొరకే నేను బీఎస్పీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చాను. కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ సిద్ధంగా క్వశ్చన్స్తో. ప్రసాద్ సార్, బహుజనవాదాన్ని బలపరిచేందుకు మీరు బరిలోకి దిగారు. అలాంటిది మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళ వల్లే అవ్వకపోతే ఇక బహుజనులను నడిపించేది ఎవరు? అంటే ఏదో ఒక పార్టీ కింద పనిచేయాల్సిందేనా? బహుజన రాజ్యాధికారానికి ఇప్పుడు నేను నీళ్ళు వదిలినానని నేను అనుకోవడం లేదు. ఆ కళ ఇప్పటికి కూడా సజీవంగానే ఉంది. నేను బీఆర్ఎస్లో చేరిన రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన, తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే. ఎందుకంటే ఆనాడు తెలంగాణవాదం కూడా ఆనాడు 50 సంవత్సరాల నుండి దాదాపు 50-60 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే భూస్వామ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో చితికిపోయింది తెలంగాణ. అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిందే తెలంగాణవాదం. అదేవిధంగా 2000 సంవత్సరాల నుండి ఈ సమాజంలో, నిచ్చెనమెట్ల సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురైన బహుజన సమాజం, వాళ్లను విముక్తి చేయడం కోసం వచ్చిందే బహుజనవాదం. ఓట్లు మావా, సీట్లు మీవా, ఇకపై చెల్లదు అనే ఒక కొత్త నినాదంతో కాన్షీరామ్ గారు 1984లో బహుజన సమాజ్ పార్టీ పెట్టి తీసుకొచ్చాడు. అంటే రెండు వాదాలకు ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, కామన్ విషయం ఏంటంటే అణచివేత. ఆ అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు. అందుకొరకే తెలంగాణవాదం బహుజనవాదం కలిస్తే తెలంగాణలో ఉండే బహుజన ప్రజానీకాలకు అందరికీ కూడా కొంత న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తిని. అందుకొరకే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఈరోజు కూడా అదే నమ్ముతున్నా. నాకు తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో ఈ బహుజనవాదానికి తెలంగాణలో అన్ని వర్గాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశ నాకున్నది. అందుకొరకే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి నిండా మునగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మీకు వచ్చే లాభం ఏంటి? మొట్టమొదట ఒక రాజకీయ పార్టీలో చేరడం అనే దానికి కొలబద్ద ఆ పార్టీ అధికారంలో ఉందా లేదా అన్నది కాదు అని నేను బలంగా నమ్ముతా. అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీలో జాయిన్ అవుతే నాకన్నా ఒక గొప్ప అవకాశవాది ప్రపంచంలో ఎవడుంటాడు. ఏ పార్టీలో ఎప్పుడైనా ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఆ పార్టీ యొక్క ప్రస్థానం ఏంటి, ఆ పార్టీ ఏ వర్గాల కోసం, ఏ ప్రాంతాల అభ్యున్నతి కోసం వచ్చింది రాజకీయాల్లోకి, ఆ పార్టీని ఎలాంటి నాయకత్వం నడిపిస్తుంది, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మంచి పనులు చేసింది, ఆ పార్టీ ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని పోషించింది, ఆ పార్టీలో ఎదుగుదల ఉండదా, ఇన్ని రకాల ఇవన్నీ చూస్తామండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన చాలామంది గొర్రెలు పోతూ ఉన్నాయి, గేట్లు తెరిస్తే గొర్రెల మంద పోయినట్టు చాలామంది పోతూ ఉన్నారు. సో అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ పోవడం, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంకి వస్తుంది, అది కాదు. నేను సిద్ధాంతాన్ని నమ్మి, ఒక వాదాన్ని నమ్మి, ఈ వాదం వల్ల ప్రజానికానికి విపరీతమైన, అంటే పెద్ద సంఖ్యలో ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక గొప్ప ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. అందుకొరకు మీరు చూస్తే నా మొదటి పార్టీ, నేను మొట్టమొదటి నాకుండే డిఫాల్ట్ పార్టీ నేను బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాను. బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినప్పుడు దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో లేదు. కేవలం వాళ్ళకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా నేను ఆ పార్టీలోకి ఎందుకు వచ్చినంటే, ఆ పార్టీని
ఆ పార్టీకి పునాది అయిన సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం అనేది దేశంలో మహిళలు కానీ పురుషులు కానీ పేదలు కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు వీళ్ళందరూ కూడా ఆ పేదరికం నుంచి బయటికి రావాలన్న ఒక వాదంతో ఆ పునాది మీద నిర్మించబడ్డదే బహుజన్ సమాజ్ పార్టీ. సో అలాంటి పార్టీలోకి నేను వచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు, నా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పిండ్రు, మేము మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇస్తామన్నాము, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వారు రాకుండా మరి బీఆర్ఎస్లకు పోయినరు అన్న మాట ఆయన చాలాసార్లు కూడా జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాదు సార్, ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ర్యాంక్ ఇస్తానన్నా సరే మీరు ఎందుకు కాంగ్రెస్లో చేరలేదు? అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదంటే ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ గారు, ఈ రెండు ఇంత పెద్ద పదవులు ఆఫర్ చేసినా సరే దానికి మించినది ఏం ఆఫర్ చేశారు కేసీఆర్ గారు? చాలా మంచి ప్రశ్న. దానికి మించిన ప్లాట్ఫామ్ కేసీఆర్ గారు ఆఫర్ చేశారు. ప్రజల గొంతుకగా ఉండడం కోసం, ఏ వర్గాలైతే తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నారో ఆ వర్గాల గొంతుకగా ఉండడం కోసం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ వర్గాల గొంతుకగా ఉండి ఆ వర్గాల కోసం పోరాడడం కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి ప్లాట్ఫామ్ బీఆర్ఎస్ అని నేను నమ్ముతున్నా. అలాంటి ప్లాట్ఫామ్ మీద అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను దీంట్లోకి వచ్చిన. అంతే తప్ప నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు అసలు ఒక రాజకీయ నాయకుడిని ఎట్లా ఆహ్వానిస్తారండి రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, రేపు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నా దగ్గరకు వచ్చే విజిటర్స్ ఎవరుంటారు? లేకపోతే వాళ్ళు ఎలాంటి రిక్వెస్ట్లు తీసుకొని వస్తారు? ఆ మాత్రం ఆలోచించేద్దాం ముఖ్యమంత్రి గారు. ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పెడితే ఏం లాభం? అదే ఇంకొకటి రెండవది, నేను ఆల్రెడీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నాను. నాకు కొత్తగా మీరు ఆఫర్ చేసేది ఉన్నది ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అన్నదే తప్ప నేను ప్రజల గొంతుకగా ప్రజల సమస్యల మీద ఎప్పుడు ప్రశ్నించే అవకాశం నాకు వస్తుంది. నేను వచ్చింది ఎందుకోసం రాజకీయాల్లోకి? లేకపోతే నేను అందరిలాగానే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీగా రిటైర్ అయ్యి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారారు. నేను కూడా డీజీపీగా రిటైర్ అయ్యి నేను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసుకునేవాడిని కదా. నేను అందుకోసం రాలేదు. నా 7 సంవత్సరాల విలువైన ఐపీఎస్ ఉద్యోగం ఆ సర్వీస్ను వదులుకొని 26 సంవత్సరాల సర్వీస్ తర్వాత 7 సంవత్సరాల విలువైన సర్వీస్ను వదులుకున్నది నేను ప్రజల గొంతుకగా మారడం కోసం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 90% ఉన్న ఈ బహుజన ప్రజలకు ఒక ఓదార్పుగా లేకపోతే వాళ్ళ గొంతుగా ఉండడం కోసం నేను వచ్చిన. అంతే తప్ప అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి బహుజనులు అందరూ దూరం అయ్యారు, వాళ్ళని మళ్ళీ మచ్చిక చేసుకునేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ ఒక పావులా వాడుకుంటున్నారు, అందువల్ల ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే కేటీఆర్తో తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఎవరి చేతిలో పావును కాదండి. నాకు 26 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. అదేవిధంగా నీ ప్రపంచంలో ఏది రైటు ఏది తప్పు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఉంది. అంతే తప్ప నేను ఒకరి వేసిన చదరంగంలో పావునో లేకపోతే ఇంకో సముదనో కావడానికి నేను ఇక్కడ రాలేదు. ప్రజల గొంతుకగా కావడానికి నేను ఇక్కడ వచ్చిన. నాకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తప్పకుండా ఆ ప్రాధాన్యత లభిస్తుంది. బహుజనుల ప్రయోజనాల కోసం మాట్లాడే, అభ్యున్నతి కోసం మాట్లాడే ఒక గొంతుగా నాకు ఆ ఇంపార్టెన్స్ దొరుకుతుందని నేను భారత రాష్ట్రపతికి వచ్చాను. అది తప్పకుండా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంటున్నారు, ఈ మాట అంటున్నారు. అలాగే మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మీకు ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి కేవలం కేటీఆర్ పల్లకి మోసేందుకే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారంటున్నారు. ఆకునూరి మురళి గారి గురించి నేను మాట్లాడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే రాజకీయాలలో అనుభవం ఉండి రాజకీయాలలో మునిగి తేలి లేకపోతే ప్రజల కోసం పోరాడి ఈ ఎన్నికల యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి పోయి తన భావజాలాన్ని వివరించి ఆ మాట అంటే బాగుంటుంది. లేకపోతే నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చాను. బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నాతో పాటు నడిచి ఆ 350 రోజుల్లో నాతో పాటు ఒక్క రోజైనా నడిచి ప్రజల సమస్యలు ఇంత ఘోరంగా ఉన్నాయా, ఇంత తీవ్రంగా ఉన్నాయా అని తెలుసుకొని ఆ మాట మాట్లాడితే బాగుంటుంది. నేను ఎవరి పల్లకి మోయడానికి రాలేదు. నేను బహుజనులను పల్లకిలో కూర్చోబెట్టి వాళ్ళను మోయడానికి వచ్చిన, వాళ్ళ కళలను మోయడం కోసం వచ్చిన రాజకీయాల్లోకి. అంతే తప్ప ఆకునూరు మురళి గారు అంటున్నట్టుగా నేను ఎవరిని కేసీఆర్ గారినో లేకపోతే ఇంకొకరినో పల్లకిలో మోయడానికి రావలేదు. వాళ్ళు కూడా ఆ విధంగా కోరుకుంటారని నేను అనుకోను. రైట్, మీకు సన్నిహితులు కావచ్చు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక మాట జరుగుతుంది. తన స్వార్థం కోసం బీఆర్ఎస్లో చేరారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప. సో ఇప్పుడు మీరు ఈ పరిస్థితి ఏంటి? అంటే నిండా మునిగిపోయింది బీఆర్ఎస్ అనే మాట వినిపిస్తోంది. పోనీ మీరన్న ప్రకారం ప్రజల యాక్సెప్టెన్సీ అనుకుంటే కనుక పార్లమెంట్లో 0 అండ్ మీరు సిరిపూర్లో కూడా మీరు గెలవలేదు. అవును. సో ఇటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా రాజకీయంగా ముందుకు వెళితేనే మనం అనుకునే లక్ష్యం సాధ్యమవుతుందని చెప్పి ఎక్కడ
పొంతలు కుదరడం లేదు? సచిన్ గారు, మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నేను స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వచ్చిండుంటే, స్వార్థం కోసమే బీఆర్ఎస్లో చేరి ఉండుంటే, స్వార్థం కోసమే ఈ పార్టీలో చేరిండుంటే, నేను ఇంతకుముందు మన సోదరుడు అన్నట్టుగా నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యేవాడిని. నేను అధికారంలో లేని పార్టీలో జాయిన్ అవ్వలేదు. కానీ ఇక్కడ నాకు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో లేని పార్టీలోకి వచ్చాను నేను. రేణు గారు, ఒక మాట గుర్తు వస్తుంది. ఇందులో కాన్వర్సేషన్లో మనం మాట్లాడుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, డౌన్ఫాల్ అయినప్పుడు ఒక బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ బాగుందంటే దాని వాల్యూ తక్కువైనా సరే ఇన్వెస్ట్ చేస్తాం, లాంగ్ లాస్టింగ్లో మనకు ఉపయోగపడుతుందని చెప్పి. సో బీఆర్ఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరడం కూడా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోవాలా? మీరు అన్నది ఇన్వెస్ట్మెంట్ కంపెనీల గురించి. బీఆర్ఎస్ కంపెనీ కాదు, ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ. 25 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ఉన్న పార్టీ. ఎంతోమంది అమరవీరులు త్యాగాలు చేస్తే ఆ త్యాగాలను వృధా కాకూడదు అని చెప్పి ఆ త్యాగాలను పదిలంగా భద్రపరిచి ఆ త్యాగాల ఆ కళలు, అమరవీరుల కళలు నిజమయ్యేలా దాదాపుగా 24 సంవత్సరాలు పోరాటం చేసిన పార్టీ. దీన్ని ఒక కంపెనీగా పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఓనర్స్ ప్రజలే. కంపెనీ అని కాదు, జస్ట్ అక్కడ కంపారిజన్ మీకు చూపించే ప్రయత్నం తప్ప కంపెనీ అక్కడ ఉద్దేశం. నేను సచిన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేదో నా మార్కెట్లో నా వాల్యూ పెరగాలనో, నాకేదో పదవులు రావాలనో, లేకపోతే ఇంకేదో చేయాలనో నేను ఈ పార్టీలోకి చేరలేదు. నేను రాత్రి నిద్రపోయే ముందు ఒక సాటిస్ఫాక్షన్తో నిద్రపోవాలి. 10 మంది ప్రజలకు వాళ్ళ గొంతుకగా మారినప్పుడు వీళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు, ఆ సమస్యలు నేనన్నా పట్టించుకుంటున్నానన్న సాటిస్ఫాక్షన్ నీకు దొరకాలి. సో 10 మంది ప్రజలకు నా మాట ఎవరు వినడం లేదు, కనీసం ఈ పార్టీ దగ్గర, ఈ నాయకుడి దగ్గరైనా నీకు స్పేస్ దొరుకుతుందన్న ఒక ఆలోచన 10 మంది ప్రజలకు రావాలి. వాళ్ళందరికీ ఒక ఓదార్పుగా నువ్వు మారాలి అన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన తప్ప నేను ఇవాళ ఒక ఎర్రబుగ్గ కారులోనో పెద్ద బంగళాలో ఉండాలి, నా చుట్టూ ఒక 100 మంది కానిస్టేబుల్ ఉండాలి, ఒక పెద్ద ప్రహరీ గోడ ఉండాలి, అట్లా నేను ఆ ఉద్దేశంతో రాలేదు. అవన్నీ నేను చూసిన ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్గా. నాకు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్గా అవన్నీ చూసిన. ఈరోజు చాలామంది మినిస్టర్లకు, చాలామంది ఎమ్మెల్యేలకు, ఎక్స్ఎమ్మెల్యేలకు వాళ్లకు లేనంత భద్రత భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు కల్పించినాయి ఒక ఆఫీసర్గా. నేను అదేదో ఆర్భాటాల కోసం రాలేదు. 90% మంది ప్రజలు తరతరాలుగా పీడనకు గురైనరు, వేదనకు గురైనరు కాబట్టి వాళ్ళ గొంతుకగా కావాలని వచ్చిన. ఇక్కడ మరో ప్రశ్న నాకు తలెత్తుతోంది ప్రవీణ్ గారు. మీరు అన్నారు నేను పరిపాలన చేస్తున్నాను, పరిపాలన చూస్తున్నాను అని చెప్పి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారంటున్నారు. సో మీ అధ్యక్షతన బీఎస్పీ లాంటి ఒక పార్టీ తెలంగాణలో కనీసం అంటే మనుగడ లేదు అనుకున్న స్థాయి నుంచి ఒక హైప్ అయితే క్రియేట్ వచ్చింది. అవును. సో అక్కడి నుంచి అంటే మీరు ఏం చెప్తే అది చేయగలరు, ఇంప్లిమెంట్ చేయగలరు పార్టీ నుంచి ఎవరైనా చెబితే అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మీకు ఇబ్బంది కదా? నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అంత ఈగోయిస్ట్ని కాదు. అంటే నేను చెప్పిందే నడవాలి, ఒకరు చెప్పేది వినకూడదు, మనమే అగ్రనాయకుడిగా ఉండాలన్న ఆలోచన నాకు అట్లాంటిది ఏం లేదండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న మాయావతి గారి ఆదేశాల ప్రకారమే పనిచేసాం, ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేసాం. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా మీరు అనేది ఏంటంటే కింది ఆర్డర్లు ఇచ్చిన మీరు ఇలా కేసీఆర్ గారు మీకు స్పేస్ ఇస్తేనే పనిచేసే పార్టీలోకి మీరు వచ్చారని అంటున్నారు. నాకు అట్లాంటి వాట్ ఐ మీన్ టు సే, లైక్ ఇప్పుడు పార్టీ గైడ్ చేస్తే ఆ గైడెన్స్లోనే వెళ్ళాలి తప్ప వాడు ఓన్ వర్షన్ తీసుకుని వెళ్ళే ప్రసక్తి కొన్ని సందర్భాల్లో ఉండదు, అఫ్కోర్స్ మనకు ఉన్నప్పటికీ కూడా. సో అటువంటి నాడు పార్టీకి సంబంధించి కట్టుబడి నడుచుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా అంతే, బహుజన్ సమాజ్ పార్టీ అయినా పార్టీ విధి విధానాలు కట్టుబడి నడుచుకోవాలి. నేను రాష్ట్ర అధ్యక్షునైనా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి నడవాలి. తర్వాత పార్టీ తెలంగాణలో కేసీఆర్ గారు పొలిట్ బ్యూరో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడే పార్టీలో ఉండే అందరు నాయకులు ముందరికి నడవాలి, అంతే తప్ప పార్టీ ఆనాడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరి బీఆర్ఎస్ బీఎస్పీ 2 పొత్తు అయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ క్యాడర్కి అందరికీ చెప్పారు, చాలామంది నుంచి అపోజిషన్ వచ్చింది, మళ్ళీ బీఎస్పీతో పొత్తు ఎందుకు, సో మనం బీఆర్ఎస్ఏ పోటీ చేద్దామంటే కేసీఆర్ గారిని ఇది పార్టీ యొక్క నిర్ణయం, మీరందరూ కూడా దీన్ని ఫాలో కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. సో నేను అనేది ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాం, ఎవరి విధి విధానాలు కట్టుబడి ఉంటున్నాం అనేది ఆ పార్టీ, లేకపోతే నువ్వు ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చానే దాని మీద నీకు స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆ పార్టీ విధి విధానాల మీద, ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఒక బయట విందాం, బయట విన్న తర్వాత ఆర్ఎస్పీ గారి రియాక్షన్ తీసుకుందాం. టీఎస్పీఎస్సీ అంశానికి సంబంధించి ఆయన ఒక కామెంట్ చేశారు, ఒకసారి ఆ కామెంట్ని చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. బండి సంజయ్ అంశం కానీ మీరంతా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు అక్కడ జరిగిన ఘటన కూడా ఏ విధంగా?
నన్ను అడిగితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ మొదటి రోజు రంగనాథ్కి ఇచ్చింటే ఇప్పటికల్లా ముఖ్యమంత్రి అరెస్ట్ అంటుంటాడు. ఇక అంతే, నేను చెప్పే ఆన్సర్ అదే. మొదటి రోజే రంగనాథ్కి ఇచ్చింటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ ఇంకెవరైనా మంత్రులు ఉంటే వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేటోళ్ళు. ఏవన్గా బండి సంజయ్ ఉన్నారు. నిజంగా బండి సంజయ్ 10th రంగనాథ్ గారు చెప్పే ఆధారాల ప్రకారం కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్ ప్రకారము మరి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. అందుకొరకే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో అరెస్ట్ చేసిందంటే ఆయన పోలీసులు ఏం ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు రేపు, ఎందుకంటే వీళ్ళు ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే వీళ్ళు జైలుకు పోతారు. సో తప్పకుండా ఆయన చేసింటాడని ఆయన రంగనాథ్ చెప్తున్నారు. రంగనాథ్ గారు చెప్పిన వర్షనే నేను చెప్తున్నా. రంగనాథ్ గారు స్టేట్మెంట్ ఆధారంగా పోయి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా పోతే తప్పకుండా బండి సంజయ్ గారు చేసింటారు అనుకుంటున్నా. అది తప్పు, అట్లా చేయడం కరెక్ట్ కాదు. విద్యార్థుల జీవితాలు ఆడుకోవడం కరెక్ట్ కాదు. ప్రవీణ్ గారు మీ రియాక్షన్? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తప్పకుండా, అంటే నేను ఇన్వెస్టిగేషన్లో నేను ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరగాలి. దోషులు ఎవరైతే వాళ్ళను తప్పకుండా పట్టుకోవాలని చెప్పిన నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. ఆ రోజు ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటమే న్యాయబద్ధంగా సాక్ష్యాలతో సహా ప్రవీణ్ కుమార్ ఆ రోజు పోరాటం చేసిండు. నేను ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక పార్టీ మీదనో నేను మాట్లాడలేదు. ఆ రోజు కూడా చెప్పిన, చాలామంది మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ ప్రశ్న ఇస్తున్నారు. ఆ రోజు మీరు కేసీఆర్ మీద ఆ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారంటే నేను ఆ రోజు కూడా చెప్తున్నాను, నేను ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడదాం అనుకున్నాను. ఎందుకంటే మరి ఒక్కొక్క పేపరు 10 లక్షల నుంచి ₹1 కోటి అమ్ముడు పోయింది. అదేవిధంగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి తెలంగాణలో గ్రూప్ 1 దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 మొదటిసారి వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే పకడ్బందీగా ఎగ్జామ్ చేయాలనో ఆ పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేయనందువల్ల ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే ఇంటి దొంగలే ఆ పేపర్ను లీక్ చేయించుకొని బార్లల్లో, రెస్టారెంట్లలో కూర్చొని వాళ్ళు ఆ లీక్ అయిన పేపర్తో ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక్కొక్కరు 120 నుంచి 130 మార్కులు తెచ్చుకున్నారు 200 కోసం. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ విషయం. సో అందుకు నిరుద్యోగ సమాజం అంతా కూడా చాలా నిరాశతో ఉండి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే వాళ్ళ తరపున నా గొంతెత్తి నేను అమరణ నిరాహార దీక్ష కూడా చేసిన. ఆనాడు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది. సో నేను ఆ రోజు ఏమన్నా, ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరగాలి, జనార్దన్ రెడ్డి గారిని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి టీఎస్పీఎస్సీ చైర్మన్ అని చెప్పి నేను డిమాండ్ చేసిన. కానీ ఆ రోజు ప్రభుత్వం చేయలేదు. అది కేసీఆర్ గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా, ప్రభుత్వంలో అనేది ఇమ్మెటీరియల్. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం జనార్దన్ రెడ్డి గారిని మరి ఇమీడియట్గా బర్తరఫ్ చేసిందంటే ఈరోజు మనకు ఆ పరిస్థితి, అంటే నిరుద్యోగుల్లో అంత వ్యతిరేకత వచ్చిండేది కాదనేది నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. రైట్, కంటిన్యూ చేద్దాం. కౌసల్య? ప్రవీణ్ గారు, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీస్ చేశారు. తర్వాత మీ రాజకీయ లక్ష్యం కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. గతంలో మీరు కేసీఆర్ గారిని విమర్శించారు. అదే పార్టీలో ఇప్పుడు మీరు చేరింది అసలు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎలా చూడొచ్చు? విమర్శించారు ఆయన్ని, ఆయన అధికారం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పినా, నేను బీఆర్ఎస్లో చేరిన రోజు కూడా నేను ఇదే చెప్పిన. నేను కేసీఆర్ గారికి నాకు వ్యక్తిగతమైన వైరం అనేది లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏ వర్గాలైతే అనాదిగా పీడనకు, వేదనకు, అణచివేతకు గురవుతున్నారో, వెనుకబాటుతనానికి గురవుతున్నారో వాళ్ళ గొంతుకగా వచ్చిన, ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా ఆ తప్పుల వల్ల ఈ వర్గాలకు నష్టం జరిగితే ఆ వర్గాల తరపున వాళ్ళ ప్రతినిధిగా నేను పోరాటం చేసిన. అంతే తప్ప నేను ప్రభుత్వంలో ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఇంకొక వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల మీదనో లేకపోతే వాళ్ళ ఇంకా రకరకాల పర్సనల్ విషయాల మీద నేను ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా పోరాటం చేయలేదు. ఒకవేళ చేస్తే కూడా అది తప్పు. నేను చేసిందంతా కూడా ప్రజలకు న్యాయం జరగాలని పోరాటం చేసిన, విద్యార్థులకు న్యాయం జరగాలని పోరాటం చేసిన, నిరుద్యోగులకు న్యాయం చేయాలని పోరాటం చేసిన, గిరిజనులకు కానీ, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి న్యాయం జరగాలని నేను పోరాటం చేసిన. అంతే తప్ప అందరు అనుకుంటున్నట్టుగా నేను కేసీఆర్ గారిని ఏదో వ్యక్తిగతంగా విమర్శించినా అనుకోవడం కరెక్ట్ కాదు. ఈరోజు అధికారంలో ఉండే రేవంత్ రెడ్డి గారి మీద కూడా నాకు వ్యక్తిగత వైరం లేదండి. ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంలో ఉండే ప్రతి పార్టీ మీద కూడా ఆ పాత్ర ఉంటుంది. లేకపోతే మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు, ప్రతిపక్షంలో ఎందుకున్నట్టు? అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం కోసం ప్రతిపక్షం ఉంది. మీరు ఏ నాయకుడైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, వాళ్ళకి రాజకీయంగా లక్ష్యం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్తారు జనరల్గా. అసలు బీఆర్ఎస్ వైపే వెళ్ళడానికి అసలు కారణం ఏదైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా?
నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్కు ఒక గొప్ప ఉద్యమ ప్రస్థానం ఉంది, 24 సంవత్సరాల పోరాటం చేసిన ప్రస్థానం ఉంది, అందులో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రస్థానం ఉంది. అంటే మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా నేను బహుజన్ సమాజ్ పార్టీలోకి చాలా మంచి ప్రశ్న అండి. నేను బహుజన్ సమాజ్, ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఆ రోజు నేను బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక పార్టీ సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో వీరోచిత పోరాటం చేసి ఒక దళిత మహిళను ముఖ్యమంత్రిగా కూడా చేసి, ఓకే, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉంది. కాన్షీరామ్ గారి భావజాలం కానీ, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి ఇలాంటి వ్యక్తుల ఏమంటారు సిద్ధాంతాలకు ప్రభావితమై నేను ఆ పార్టీలోకి పోవడం జరిగింది. కాకపోతే ఆ పార్టీలో కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు ఉన్నాయని తెలుసుకున్న రోజు ఆ పరిమితుల గురించి వ్యక్తిగతంగా మీకు బీఎస్పీ పార్టీ తరఫున ఏదైనా వ్యక్తిగత దూషణలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత దూషణలు ఏం లేవండి. మాయావతి గారిని నేను ఇప్పటికి కూడా గౌరవిస్తాను, కానీ వారు తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల మాలాంటి శ్రమించి పోరాడిన రాష్ట్ర స్థాయి నాయకులకు చాలా ఇబ్బంది కలిగింది. వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బీజేపీకి తలొగ్గి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు, తర్వాత బీజేపీకి బీఎస్పీ ఒక బీ టీమ్గా మారిందన్న ఒక అపవాదును విదిలించుకోవడానికో లేకపోతే వాటి మీద క్లారిఫై చేయడం కోసం ఆ పార్టీ ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. సార్, రీసెంట్గా లోక్సభ ఎన్నికలు జరిగాయి, దాంట్లో బీజేపీకి 8 స్థానాలు గెలిచింది. సో ఇప్పుడు బీజేపీ స్థిరపడుతుంది తెలంగాణలో. సో ఆ విధంగా చూసుకుంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య గట్టిగా పోటీ జరగబోతుంది వచ్చే ఎన్నికల్లో, లోక్సభ కానీ లేదా అసెంబ్లీ ఎన్నికలు కానీ గట్టిగా పోటీ ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండబోదని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే మీరు అదే పార్టీలో రీసెంట్గా చేరారు కాబట్టి. కేవలం రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి విమర్శ తీసుకొస్తారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బీఆర్ఎస్ కనుమరుగవడం అనేది అసాధ్యం. 25 సంవత్సరాల పోరాటం, తద్వారా వచ్చిన అధికారంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేయడం, ఈ లక్షలాది మందిని తన పోరాటం వల్ల ప్రభావితం చేయడం, ఎన్నో తరాలు ఈ పోరాటం వల్ల పెరగడం, అంటే ప్రభావితం కావడం, ఇంత గొప్ప ప్రస్థానం ఉన్న పార్టీ ఈ ఒక్క పార్లమెంట్ ఎలక్షన్లలో సీట్లు రానంత మాత్రాన కనుమరుగు అవుతాం అనుకోవడం రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన లేని వాళ్ళు మాత్రం. కానీ ప్రవీణ్ గారు, మీరు అసాధ్యం అన్నారు, కానీ ప్రజలు సుసాధ్యం చూపించారు కదా. పార్లమెంట్లో ఒక్క సీటు కూడా మీకు రాలేదు. అది రాజకీయాల్లో ఒకప్పుడు బీజేపీకి కేంద్రంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1984లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చాయి దేశంలో, 2 సీట్లు వచ్చినాయి దేశంలో. సో అంత మాత్రాన మా బీజేపీ కనుమరుగు అవుతాను అనగలము మనం? మరి ఇలా అధికారంలో వచ్చిన వాళ్ళు. సో అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి. అంత ఇది మహాప్రస్థానంలో ఇదొక ఒక మైలురాయి అంతే తప్ప ఇదొక మజిలీ. సో దానివల్ల మనం ఏదో దీనివల్లనే అంత అయిపోయింది. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది వేలాది మంది సర్పంచులు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళ పదవీకాలం అయిపోయింది తప్ప ఇప్పటికి కూడా వేలాది మంది ఎంపీటీసీలు, వేలాది మంది, వందలాది మంది జెడ్పీటీసీలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఎక్కడ మీరు బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది అంటున్నారు? ఇది కేవలం బీజేపీ అయితే మాత్రం ఇంకా సాధ్యం కాదంటున్నారు. బీజేపీ ఎదుగుదలకు మాత్రం జరగకపోవచ్చు అంటున్నారు. బీజేపీ తెలంగాణలో ఎదగనివ్వం, మేము అడ్డుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఏర్పాటు ఎన్నడూ కూడా కోరుకోని పార్టీ, అంటే మనస్ఫూర్తిగా కోరుకోని పార్టీ బీజేపీ, కాంగ్రెస్లు. అదేవిధంగా బీజేపీ వస్తే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, మత సామరస్యం అనేది పోతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరొక్కసారి దోపిడీకి గురవుతుంది. ఇక్కడ ఇంకా కొంతమందిని పెట్టి ఇక్కడి నుంచి మొత్తం కూడా ఇక్కడుండే సంపద అంతా కూడా గుజరాత్కు తీసుకుపోవడం కోసమో ఇంకో దగ్గరికి తీసుకుపోవడం కోసం అద్భుతమైన ప్లాన్ వేసి కేవలం ఒక తోలు బొమ్మను ఇక్కడ పెట్టి అక్కడి నుంచి మొత్తం కూడా సంపద తీసుకుపోయే ప్రమాదం జరుగుతుంది. అందుకొరకే బీజేపీ వల్ల ఈ రాష్ట్రానికి పూర్తిగా, బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీల వల్ల తెలంగాణ ప్రయోజనాలు ఏ మాత్రం కూడా బాగుపడవు. మీరు చూడండి, డేటా తీయండి. గత 52 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డెవలప్ అయిందా, లేకపోతే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ డెవలప్ అయిందా? మీరు డేటా తీయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీరన్నట్టుగా ఓకే, సో సినారియో సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు, కానీ గతంలో ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలో
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు, సఖ్యతగా మాట్లాడారు, పార్టీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు, కొడుకును ముఖ్యమంత్రికి ఆ అంశం అంటూ కేటీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇటువంటి సినారియో, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మెజారిటీ అంతగా లేదు. సో బీఆర్ఎస్ కనుక సపోర్ట్ ఇస్తానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా? నేను బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉన్నానండి. మా అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటేనే నేను పార్టీ కార్యకర్తను. కానీ నాకుండే అవగాహన మేరకు, నాకుండే జ్ఞానం మేరకు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో కానీ, ముందు ముందు వచ్చే రాజకీయ పరిస్థితుల్లో కానీ కేసీఆర్ గారు లౌకికత్వాన్నే కాపాడతారు, రాజ్యాంగ విలువలనే కాపాడతారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, స్వాతంత్రం, వీటినే కాపాడతారు తప్ప ఈ ఏమంటారు 400 సీట్లు ఇవ్వండి, మేము దేశాన్ని 1000 సంవత్సరాలు సమూలంగా మార్చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొస్తాం, అదేవిధంగా ముస్లింలను తర్వాత క్రిస్టియన్లను అందరినీ కూడా ఈ దేశంలో 2వ శ్రేణి సిటిజన్స్గా మారుస్తాం అన్న ఏదైతే ఒక ఫ్యాసిస్ట్ భావజాలం ఉందో ఆ భావజాలం వైపు కేసీఆర్ గారు పోరు అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అది తప్పకుండా అలా జరుగుతానైతే నేను అనుకోవడం లేదు. రైట్, ఒకసారి రాజ్యాంగం గురించి ప్రస్తావించారు కాబట్టి ఒకసారి రాజ్యాంగాన్ని ఉద్దేశించి గతంలో మీరు వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీ రియాక్షన్కి వస్తాను. ఒకసారి బైట్ ప్లీజ్. పెంపకానికి ఉపయోగించుకుంటున్నందుకు రాజ్యాంగం మీకు అడ్డొస్తుందని చెప్పి మీరు రాజ్యాంగాన్ని వద్దంటున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మీ కళ్ళ కిందనే మీరు ఏ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నారో ఆ నీటిపారుదల శాఖలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఇంట్లో జరిగిన వివాహానికి ఒక కాంట్రాక్టర్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే కాంట్రాక్టర్ ఏకంగా 50 లక్షల రూపాయల ఇంట్లో ఉండే ఒక కార్యక్రమానికి ఇస్తున్నాడంటే మరి కాళేశ్వరంలో ఎన్నో ప్యాకేజీలు దక్కించుకున్న ఈ సంస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక జరిగిన మీ ఏ నీటిపారుదల శాఖ ఉందో ఆ నీటిపారుదల శాఖలో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు నా నీటిపారుదల శాఖలో ఉన్న ఒక ఆఫీసర్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయంటే ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకూడదనా మీరు రాజ్యాంగాన్ని మరి రద్దు చేయమంటున్నారు? మీరు ఎన్నో రహస్యంగా జీవోలు తీసి పత్రికలకు కూడా తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా జీవోలు రహస్యంగా తీసి ఆ జీవోలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి కోసం ఈ రాజ్యాంగం అడ్డం వస్తుందనా మీరు రాజ్యాంగాన్ని తీసేయమంటున్నారు? రైట్, ప్రవీణ్ గారు, గతంలో రాజ్యాంగానికి సంబంధించి మీరు చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇదే స్టాండ్ ఉంటుందా, మారుతుందా ప్రవీణ్ గారిది? నేను ఇప్పటికీ రాజ్యాంగ రక్షణ కోసం కట్టుబడి ఉన్నానండి. ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు అనుకుంటా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగం ఒకవేళ ఈ దేశ ప్రజలకు న్యాయం చేయకపోతే దీన్ని కాల్చడంలో నేనే ముందరుంటానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభల్లో అన్న మాటను ఉటంకిస్తూ వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా మరి నేను అప్పుడు బీఎస్పీలో ఉన్నాను, బీఎస్పీ నాయకత్వం అంతా కూడా ఈ ట్యాంక్ బండ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆనాడు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల మీద మేము మా నిరసన కూడా తెలపడం జరిగింది. దాని తర్వాత వెంటనే మళ్ళీ కేసీఆర్ గారు అదే ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను పెరుగుతున్న బహుజనుల జనాభా ఏదైతే ఉందో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళ జనాభా పెరుగుతున్నది, వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలి. ఇప్పుడున్న రాజ్యాంగం ఆ విధంగా ఆ వెసులుబాటు లేదు రాజ్యాంగంలో, అందుకొరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నాను. కానీ మీరు నన్ను తప్పు అర్థం చేసుకున్నారని చెప్పేసి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఈరోజు మరొక ప్రశ్న తలెత్తుతోంది. మీరు అన్నారు 125 అడుగుల విగ్రహం, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, అలాగే దాంతోపాటు 3 ఎకరాలకు సంబంధించి కావచ్చు, దళిత బంధు కావచ్చు, వీటన్నిటి విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని గతంలో వెలుగెత్తి చెప్పారని కొన్ని సందర్భాల్లో. సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారా? అదే మాట మీద మాట్లాడిన సందర్భం ఉందా? బీఆర్ఎస్తో ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కావచ్చు, బీఆర్ఎస్తో ఈ కాన్వర్జేషన్ జరిగిందా జాయిన్ అయిన తర్వాత? లేదు, వీటి మీద ఆ కాన్వర్జేషన్ జరగలేదు. కానీ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను కేసీఆర్ గారితో ప్రత్యేకంగా పొత్తుకు చర్చ జరిగినప్పుడే నేను ఈ విషయం స్పష్టంగా కేసీఆర్ గారితో అక్కడ ఉన్న అగ్రనాయకులతో చర్చించడం జరిగింది.
తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన వాదాలే కాబట్టి రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో సామాజిక న్యాయం ఇప్పటికీ ఒక కలగానే అంటే పూర్తిగా రాలేదు. ఆ సామాజిక న్యాయాన్ని తప్పకుండా అమలు చేసి ఆ సామాజిక న్యాయం అనే ఒక కళ ఏదైతుందో ఆ కళను నిజం చేయాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందుకొరకు దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి అగ్రనాయకత్వం సహకారం కావాలని కూడా అడగడం జరిగింది. అంతే తప్ప మీరు చెప్పిన అంశాలు ఈ సామాజిక న్యాయంలోనే ఇవన్నీ కూడా వస్తాయి. మీరు చెప్పిన అంశాలు అంత డీటెయిల్గా నేను ఎప్పుడు కూడా వాటితో డిస్కస్ చేయలేదు. రాబోయే రోజుల్లో అవసరాలు వచ్చినప్పుడు తప్పకుండా. కానీ ఇంట్రెస్టింగ్గా మీరు ఒక మాట అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గుర్తొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించింది, చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. సో అలా అప్కమింగ్లో బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ని, ఉప ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్ని మేము చూడొచ్చు. నేను ఇటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఉందా? ఇటువంటి అవకాశం ఉందా? నేను అంత దూరం ఆలోచించలేదు సచిన్ గారు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నా. నేను ఏ వర్గాల ప్రతినిధిగా అయితే రాజకీయాల్లో ఉన్నానో, ఏ వర్గాల అభ్యున్నతి కోసం అయితే నా 26 సంవత్సరాల ప్రభుత్వ వ్యవస్థలో ఒక ఆఫీసర్గా పనిచేశానో, ఏ వర్గాల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చానో ఆ వర్గాల అభ్యున్నతి జరిగితే చాలు. నేను ఉప ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో మంత్రో అవ్వాలనే ఒక గొప్ప కాంక్ష నాకేం లేదండి. కానీ నేను రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ వర్గాలకు ప్రయోజనం కలిగే విధంగా నేను బీఆర్ఎస్లో ఉండే నాయకత్వాన్ని ప్రభావితం చేయగలుగుతానని ఒక నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. రైట్. ప్రసాద్ సార్, మీరు ఇందాక అన్నారు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కానీ 24 మంది ఎమ్మెల్యేలు రెడీగా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ లిస్టు మీకు తెలుసు, మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. అప్పుడు మిగిలేదు 12 మందే కదా. ఎవరన్నారు అసలు ఆ 24 మంది కాంగ్రెస్ చేరడానికి సిద్ధంగా ఉన్నారని? ఎక్కడుంది ఆ లిస్టు? ఎవరన్నారు? ఇదంతా కూడా ఈరోజు ఒక జాతీయ వార్తాపత్రిక కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ షో దట్. కనీసం 12 మందికి సంబంధించి ఏ స్థానాల నుంచి కూడా చెబుతోంది. అంటే క్యాలిక్యులేషన్ చేయలేకపోతుంది. ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎస్టిమేషన్ చేయలేకపోయిన మాట వినిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ అంచనా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీకి అంటే మొట్టమొదట వార్త నిరాధారమైనదని నేను చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదట. రెండవది, అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ, ఈ రెండిటికి కూడా బీఆర్ఎస్ అనేది ఒక అడ్డుకట్టగా వాళ్ళు భావిస్తున్నారు. సో అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో అపవాదులు వేస్తున్నారు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు, రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరో స్వలాభం కోసం లేకపోతే బలహీనతలు పెట్టుకునో లేకపోతే ఇంకేవో కారణాలతో నీ ఎమ్మెల్యేలు పోరు అని నేను అనుకుంటున్నా. పోతే కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం చూడండి మీరు. వాళ్ళు 2004లో దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షి పెట్టి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు, ఒక్కొక్కరికి అది చేసి ఇది చేసి. కానీ ఏమైంది మరి? బీఆర్ఎస్ పార్టీ ఆగిపోయిందా? తెలంగాణ ప్రస్థానం, తెలంగాణ పోరాటం ఆగిపోయిందా? 2009లో బీఆర్ఎస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి. మరి అంత మాత్రాన తెలంగాణలో మరి తెలంగాణ ఆవిర్భావం ఆగిపోయిందా? సో అంటే నేనేమంటున్నానంటే ఈ అధికారం కోసం పవర్ పాలిటిక్స్కి అట్రాక్ట్ అయ్యి మా ఆస్తులు చక్కబెట్టుకోవాలి లేకపోతే మేము బాగుండాలి అన్న స్వార్థ చింతనతో పోయే వాళ్ళ వల్ల పెద్ద నష్టం పార్టీకి ఉండదండి. ఈ పార్టీ వెనక లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అంతే గొప్పగా ఈ పార్టీకి ఒక లెగసీ ఉన్నది. ఆ లెగసీని ఎవరు కూడా చెరిపోయారు. గొప్ప చరిత్ర ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది. తెలంగాణకు ఒక బలమైన పునాది, అది నీటిపారుదల రంగం కానీ, తాగునీటి రంగం కానీ, విద్యారంగం కానీ, లేకపోతే రైతుల వ్యవసాయ రంగం కానీ, వీటన్నిటిలో కూడా తెలంగాణకు ఒక బలమైన పునాది. మున్సిపల్ రంగం కానీ, పట్టణాభివృద్ధి రంగం కానీ, ఈ విధంగా ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ఒక బలమైన పునాది వేసిన పార్టీ బీఆర్ఎస్. నాకు తెలిసినంత వరకు అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నా. అది ఫేక్ న్యూస్ కాకపోయినా కూడా పెద్దగా నష్టం లేదన్నది నా పర్సనల్ ఒపీనియన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు బీజేపీ నేతలు అలాగే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇది మునిగిపోయే పడవ, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. 6 నెలల దగ్గరకు వస్తుంది. ఏమైనా అటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఎవరు ఏకనాథ్ షిండే
మాలో ఏక్నాథ్ షిండే ఎవరవుతారు, మాలో ఎవరు 20 మంది 30 మందిని తీసుకొని శబరిమల అయిపోతారు, లేకపోతే గోవా పోతారు, లేకపోతే ఎక్కడ క్యాంపులు పెట్టుకుంటారు అని రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి, లేకపోతే వాళ్ళ అగ్రనాయకులు, వాళ్ళ కేంద్ర నాయకులు. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా మరి ప్రమాదం అంచున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వెనక ప్రజలు ఉండాలి, ప్రజల పార్టీ అండి, ఉద్యమ పార్టీ. ఉద్యమ పార్టీకి ఎప్పుడు కూడా చావు ఉండదు. ఉద్యమ పార్టీ సజీవంగా. ఆగస్టు సంక్షోభం ఉందంటారు. రేవంత్ సర్కార్కు బరాబర్ ఉన్నది సంక్షోభం. వాళ్ళ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లే, రేవంత్ రెడ్డి విధి లేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేననే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గారు, ముఖ్యమంత్రి పదవికి అర్హుడనే పరిస్థితి రేవంత్ రెడ్డి అనాల్సి వచ్చిందంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు, అదేవిధంగా బ్రూ ట్యాక్స్ అంటున్నారు, ఒకరు బట్టి, ఇంకోటి రేవంత్, ఇంకోటి ఉత్తమ్, అట్లా ఎవరికి వీలైనంత వాళ్ళు కాంట్రాక్టర్ల మీద ట్యాక్సులు వేస్తూ, అదేవిధంగా వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటూ ప్రజల ఆదాయానికి గండి కొడుతూ బతుకుతున్న పార్టీ అలా కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్రం కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్ 2028 2030 నాటికి తెలంగాణ ఈ విధంగా ఉండాలి, తెలంగాణలో విద్యారంగం ఈ విధంగా ఉండాలి, అదేవిధంగా ఉపాధ్యాయ రంగం ఈ విధంగా ఉండాలి, నిరుద్యోగులు ఈ విధంగా బాగుపడాలి, తర్వాత అదేవిధంగా వ్యవసాయ రంగం ఈ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ప్రణాళిక లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. బీజేపీ కూడా అంతే, వాళ్ళకు ప్రణాళిక లేదు. తెలంగాణ భవిష్యత్తు గురించి తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలు 2050లో కూడా ఏ విధంగా ఉండాలా అన్న ఒక ప్రణాళిక ఉన్న పార్టీ కేవలం బీఆర్ఎస్. కాళేశ్వరం కేసు, గొర్రెల పంపిణీ కేసు, ఫోన్ ట్యాపింగ్, ఈరోజు మళ్ళీ 6,000 కోట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కుంభకోణం. ఈ అన్ని కేసుల్లో మీ అగ్రనాయకులందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, వీళ్ళు రోజు పేపర్లల్లా న్యూస్లల్లా విపరీతంగా లీకులు చేస్తూ ఏం చెప్తున్నారు, ఆ కుంభకోణం ఈ కుంభకోణం అంటున్నారు. కుంభకోణం అయితే మరి కేసు పెట్టవయ్యా, కుంభకోణం అయితే తీసుకురా, ఆధారాలు ఏవో ప్రజల ముందర పెట్టు. కుంభకోణం అన్నప్పుడు ఆధారాలు ఉండాలి నీ దగ్గర, ఆధారాలు ఉంటే అవి ప్రజల ముందర పెట్టాలి, దాని మీద చర్చ జరగాలి. చర్చ జరగకుండా ఊకే రోజు లీకులు ఇవ్వడం, ప్రతిరోజు కూడా ఇదే లీకులు ఇచ్చుకుంటూ ఆనాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ను, దాని నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, లేకపోతే కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రుల మీద విపరీతంగా దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళు చేస్తున్న పాలన ఏముందండి నాకు అర్థం కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, శాతవాహనులు 3వ శతాబ్దం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలించారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు చాళుక్యులు శాతవాహనుల మీద ఇట్లనే అలిగేషన్ చేసిండ్రా? అరే మా శాసనసభాపక్ష నాయకులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళు అసెంబ్లీ ఫ్లోర్ మీద చెప్పిండ్రు కాదండి, మీకేమైనా ఆధారం ఉంటే అసెంబ్లీలో పెట్టండి, చర్చిద్దాం, తీసుకురండి, చర్చిద్దాం, దాని మీద డిబేట్ చేద్దాం, అసెంబ్లీ ఫ్లోర్ మీద డిబేట్ చేద్దాం అంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు అసెంబ్లీ మీదకి డాక్యుమెంట్స్ అని తీసుకురావడం కోసం? మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వస్తే అవన్నీ చూపిస్తానంటున్నాడు. ఎందుకండి ఇప్పుడు చెప్పించామనండి, కేసీఆర్ గారు ఎందుకండి, అక్కడ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా చేసిండ్రు, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు చేశారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేశారు. మీరు పెట్టండి, షో ద డాక్యుమెంట్స్, ప్లేస్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ సో దట్ ఎవ్రీబడి కెన్ డిస్కస్. ఎందుకు మీరు చెప్పడం లేదు? ఎంతసేపు ఆయన జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఒక కమిషను, పీసీ ఘోష్ ఇంకో కమిషను, ఇంకో కమిషన్, కమిషన్లు పెట్టి కాలయాపన చేయడం. అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అమలు చేయండి, 6 గ్యారంటీలు అమలు చేయండి. మీరు ఎన్నో విద్యార్థులకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? అదేవిధంగా మీరు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇవి అన్నీ రైతులకు మరి 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇవన్నీ చేయడం ఆపేసి ఎంతసేపు కమిషన్లు, కాలయాపన, లేకపోతే ట్యాపింగ్ అంటారు, ఒకసారి కుంభకోణం అంటారు, ఆ కుంభకోణం అంటారు. మరి ఏమనుంటే చూపించండి కదా, పుట్ దెమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ సో దట్ ఎంటైర్ అసెంబ్లీ కెన్ డిస్కస్ ఆన్ దాట్. అది దమ్ము లేదు. ఎంతసేపు పేపర్లను అడ్డం పెట్టుకొని వాటికి లీకులు ఇవ్వడం, రోజు బదనాం చేయడం. ఇది నేను చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేయడం రాదు అని చాలా క్లియర్గా అర్థమైపోయింది. పరిపాలన చేయొచ్చినోడైతే ఏం చేస్తాడంటే రీసెట్ బటన్, అమ్మ నాకు ఈ తెలంగాణ ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారి కన్నా నాకు ఇంకా మంచి పేరు రావాలని ఆ స్కీమ్లను మరింత పదును పెట్టి ఇంకా విశాలమైన ప్రజానీకానికి దాని ఫలాలు అందేటట్టుగా చూస్తారు తప్ప ఈ విధంగా కమిషన్లు పెట్టి అది పెట్టి ఏందండి. రోజు పొద్దున్న లేచినప్పుడు నుంచి ఇదే పని, ఆ లీకు ఈ లీకు, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఈ కుంభకోణం జరిగింది. మరి నువ్వు పరిపాలన ఎక్కడ చేస్తున్నట్టు? ప్రజలు నీకు ఇవి చేయడం కోసం ఇచ్చిండ్రా?
ప్రజలు 6 గ్యారెంటీలు అమలు చేయమని ఇచ్చిండ్రు. ప్రజలు అదే విధంగా మీరు కేసీఆర్ బాగా చేసిండు, అంతకన్నా ఇంకా బాగా చేయాలని ఇచ్చిండ్రు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఆ లీకు ఈ లీకు మేము ఉంటే చూపించండి, ఎందుకు చూపించడం లేదు? ఆ నరసింహారెడ్డిని అడ్డం పెట్టుకొని, లేకపోతే పీసీ ఘోష్ని అడ్డం పెట్టుకొని, ఇంకొకరిని అడ్డం పెట్టుకొని రోజు ఇదే చేస్తున్నారు. మరి పరిపాలన 7 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. ఏం చేసిండ్రు మీరు 7 నెలల్లో? ఏం చేయలేదు. అందుకొరకు వీళ్ళకి ఆ అర్హత లేదండి. ఇంతసేపు ఈ బదనాం చేసే రాజకీయాలను మానుకోవాలి. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పొలిటీషియన్ కూడా. కేసీఆర్ గారు 2014లో చీఫ్ మినిస్టర్గా అయినప్పుడు ఆనాడు తెలంగాణ ఘోరంగా చీకట్లో ఉన్నది. తెలంగాణలో కరెంటు కోతలు, అదేవిధంగా జనరేటర్లు, తెలంగాణలో ఫ్లోరైడ్ చావులు, తాగునీటి కోసం నేను మునుగోడులో చూసినా మొత్తం వంకరటింకర కాళ్ళు, చనిపోవడం, చిన్నగున్నప్పుడే చనిపోవడం, చనిపోతున్నామని తెలిసి కూడా బతకడం. అలాంటి పరిస్థితి నుండి మరి పోవాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చారు, కాళేశ్వరం తీసుకొచ్చారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు 12వ తరగతి అయిన వెంటనే పిల్లలకు, అమ్మాయిలకు అందరికీ పెళ్ళిళ్ళు కావడం, తల్లిదండ్రులు విధి లేక చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయడం, ఇది ఆగాలని చెప్పేసి వాళ్ళందరికీ వేలాది గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చేయాలి. వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఎయిర్ క్రాఫ్ట్ పైలట్స్గా, అదేవిధంగా నేవల్ కెప్టెన్స్గా మారే దార్శనికత ఉందండి. ఇది ఉండాలి. కానీ చూపించొద్దంటారా? నేను చూపించొద్దని అంటలేనండి, రోజు దాని మీదనే చర్చ అనవసరం. అంటే తప్పులు చేస్తే తప్పులు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారండి. కానీ తప్పు కాని దాన్ని మళ్ళీ మళ్ళీ తప్పు అని, తప్పు దాని మీద చర్చ లేకుండా ఎవరినో అడ్డం పెట్టుకొని ఆ డేటా ముందరికి తీసుకురాకుండా, అందరితో ప్రజాబాహుల్యంతో చర్చించకుండా రోజు ఈ విధంగా బదనాం చేయడం అనేది ఒక పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడు చేసే పని కాదు అని నేను అంటున్నాను. అంతే. రైట్. మరొక ఇంట్రెస్టింగ్ అంశం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు మాట్లాడినప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మరొక మాట ఈవీఎంస్కి సంబంధించి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా చేసిన ట్వీట్ని మీరు చూస్తుంటారు. సో మీరేమనుకుంటున్నారు, నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటుందా? ఎందుకంటే ఒక పోలీస్ అధికారి నేనైతే దాని మీద స్పష్టమైన కామెంట్ చేయలేను. కానీ నేను ఓటేసినప్పుడు మాత్రం నేను ఏ గుర్తు మీద అయితే నేను ఓటేసానో ఆ వీవీప్యాట్లో ఆ గుర్తే వచ్చిందండి. సో నేను ఈవీఎం ట్యాంపరింగ్ మీద నేను కామెంట్, ఇప్పుడున్న నాకుండే జ్ఞానం మేరకు నేను కామెంట్ చేయలేను. బట్ ఎలాన్ మస్క్ లాంటి ఒక గొప్ప మేధావి ఈవీఎం మీద కామెంట్ చేసి ఇట్ కెన్ బి హ్యాక్డ్ అని ఎలాన్ మస్క్ గారు అన్నారు. అది ఒక ప్రమాదం. ఇప్పుడు టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సో రోబోటిక్స్ వస్తున్నాయి, తర్వాత జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో వీటి వల్ల చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్నాం మనం. సో అందుకొరకు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ రెండిట్లోనూ ఓడిపోయారు. అసలు నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలవడం. ఎక్కడ, ఎవరి మీద, ఏ పార్టీ నుంచి? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ అని చెప్పుకోవాలి మీ విషయంలో. ఎక్కడ అని నేను ఇప్పటికే చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలుస్తా అనుకుంటున్నాను. గెలుస్తా అన్న హోప్తోనే రాజకీయాల్లోకి వస్తారు. నేను ప్రతిదీ కూడా క్రికెట్ మ్యాచ్లో ఏ టీం పోయినా ఫస్ట్ గెలుస్తామనే పోతారు, కానీ ఓడిపోతే మనం చేసేదే ఉండదు. కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం అంతే తప్ప ఒక్క ఓటమితోనో కుంగిపోవడమో లేకపోతే గెలుపుతోని పొంగిపోవడం అలాంటి పనులు నేను చేయను. గెలుపు ఓటములు సహజం. అది రాజకీయాలను కొంచెం దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి నాకు అంత ఇబ్బంది పడలేదు. నేను అందరిలాగా ఏడవడం కానీ లేకపోతే నిరాశ చెంది. కానీ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎందుకంటే మీరు సిర్పూర్ నుంచి పోటీ చేసినప్పుడు బీఎస్పీ నుంచి పోటీ చేశారు, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, అండ్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? కాంగ్రెస్ నుంచా, బీజేపీ నుంచా? లేదు, బీఆర్ఎస్ నుంచే చేస్తాను. తప్పకుండా బీఆర్ఎస్ నుంచే చేస్తాను. నేను ఇంతవరకు ప్రసాద్ గారు అడిగిన ప్రశ్న కానీ కౌశల్య గారు అడిగిన ప్రశ్న కానీ వాటి మీదనే నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాను. తప్పకుండా గెలుస్తానే నమ్మకంతోనే నేను పోటీలో ఉంటానని అనుకుంటున్నాను. నాగర్ కర్నూలు నుంచి మీరు పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఓట్ పర్సంటేజ్ 26% పడిపోయింది. అంటే ఆ ప్రభావం అది 26% పడిపోయిందా? 26 అంటే అంతకు ముందు ఉన్న పర్సంటేజ్ కన్నా 26% పడిపోయింది అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేదంటే ప్రవీణ్ గారి మీద ఏదైనా వాళ్ళకి నమ్మకం? ప్రవీణ్ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే మీరు తీసుకున్న నిర్ణయంతో అక్కడ ఏకీభవించలేదా ప్రజలు? అది ఇంపాక్ట్ చూపించింది? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగేందుకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం ఉందండి. నిజానికి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏ నిర్ణయం ఇచ్చినా ఆ నిర్ణయాన్ని నేను కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా గౌరవించాలి, వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా కూడా. కానీ కేసీఆర్ గారు మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే ఎంత కూటమిలు ఉన్నా ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నా కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం
తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పుట్టిన పార్టీ, తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించి అగ్రస్థానం నిలబెట్టిన పార్టీ బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో పార్లమెంట్లో మన కోసం స్వచ్ఛంగా ఏ పార్టీకి లొంగకుండా, ఏ అధినాయకత్వానికి లొంగకుండా మనకు గొంతుక ఉంటుందని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మరి ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందులో రెండవ కుట్ర ఏం జరిగిందంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కానీ, అంటే ఎన్డీఏ కూటమి కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండియా కూటమి కానీ, వీళ్ళు ఈ లోకల్ పార్టీకి జాతీయ రాజకీయాలతో ఏం పని ఉంటుంది, వీళ్ళు పార్లమెంట్లో వచ్చే ఏం చేస్తారనే ఒక వాదాన్ని బలంగా కింది స్థాయి ప్రజల దాకా కూడా తీసుకుపోగలిగారు. సో దానివల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉండే రెండవ శ్రేణి, మూడవ శ్రేణిలో ఉండే చాలామంది కార్యకర్తలు కూడా వాళ్ళు కన్ఫ్యూజన్కి గురయ్యారు. తద్వారా ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. దానివల్లనే కొంత ఇబ్బంది అయింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు. నాకు చాలామంది చెప్పారు, అయ్యో సార్, మా కోసం లోక్సభలో కనీసం తెలంగాణ వాదాన్ని వినిపించే ఒక్కరు కూడా ఎంపీ లేకుండా పోయారు అన్న బాధ అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా. ఆ రోజు కేసీఆర్ గారి మాటలను సీరియస్గా తీసుకుంటే మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలా మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు రాకపోతే ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా? బీజేపీ వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళు అడుగుతారా? ఎవరు అడగాలి? మళ్ళీ ఎవరు అడగాలి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అడగాలి. తెలంగాణ తరపు నుంచి ప్రజలు అడగాలి. ఆ వాయిస్ అడగాలంటే ప్రజల వాయిస్ ఇప్పుడు వాళ్ళే నిర్ణయించుకున్నారు కదా, కాంగ్రెస్ బీజేపీ అని. వాళ్ళు కరెక్ట్ చెప్పండి. బీఆర్ఎస్ సరిగా వాయిస్ వినిపించట్లేదని వాళ్ళు నిర్ణయించుకొని కాంగ్రెస్ బీజేపీ రెండింటినీ వాళ్ళు కోరుకున్నారు. ఏదైనా సార్ మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఓటర్స్ మిషన్లో ఏవిఎంలో ఏదైతే నొక్కారో అది రిజల్ట్, అంతే కదా సార్? అవును, అంతే. అదే చెప్తున్నా. రిజల్ట్ నేను తీర్పు మీద కామెంట్ చేయడం లేదు, కానీ నేను తీర్పు ద్వారా వచ్చిన పర్యవసానాల మీద నేను కామెంట్ చేస్తున్నా. ఆ తీర్పు ఈ విధంగా ఇచ్చారు. 8 మంది బీఆర్ఎస్ 8 మంది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, 8 బీజేపీ వాళ్ళకి ఇచ్చిండ్రు, 1 ఎంఐఎం వాళ్ళకి ఇచ్చారు. సో దానివల్ల జరుగుతున్న నష్టం ఏందో నేను చెప్పిన. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ మరి కేంద్ర కిషన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకొకరి వల్ల కానీ ఇలా తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? లేకపోతే అధికారంలో లేని కాంగ్రెస్ 8 మంది ఎంపీల వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? అదే తెలంగాణ ఈరోజు ఒక 5 మందో 6 మందో 7 మందో ఎంపీలో 10 మంది ఎంపీలు తెలంగాణ ఎంపీలు కేంద్రంలో ఉంటే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలిగినా ఓపెన్గా మాట్లాడగలిగారు. ఎందుకంటే వాళ్ళ పనే తెలంగాణ. ప్రవీణ్ గారు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ 8 స్థానాలు ఇచ్చారు, బీజేపీకి 8 స్థానాలు ఇచ్చారు. మీకు అంటే గొంతుకగా బీఆర్ఎస్ ఉండదని భావించారా? ఎందుకు ప్రజలు ఓడించారు? ఎందుకంటే డిస్కషన్ జరుగుంటుంది, పార్టీలో మీరు కూడా కీలకంగా ఉన్నారు. వాట్ ఆర్ ద కంక్లూషన్ పాయింట్స్? అంటే ఏదో ఒక పాయింట్ అంటూ ఉండాలి కదా పార్టీలో డిస్కషన్కి వచ్చినప్పుడు. అంటే తెలంగాణ ప్రజలు ఈ కేంద్రంలో పార్లమెంటులో ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు, అంటే కాంగ్రెస్ బీజేపీ కూటములు 2 వేరువేరుగా ఉన్నాయి. ఆ రెండింటికే పని ఉంటుంది. ఈ 3వ పార్టీకి ఏ పని ఉంటుంది అనే ఒక వాదన ఏదైతే బలంగా ఒక 6 నెలల నుంచి ముందరికి పోయిందో ఆ వాదన కరెక్ట్ అని తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మిండ్రు. దానివల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను అంటున్నాను. అది కూటమి విషయం ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? ఇటు ఇండియా బ్లాక్కి సంబంధించి కావచ్చు, ఎన్డీఏకి సంబంధించి కావచ్చు, ఏమైనా ఆత్మావలోకనం జరుగుతోందా? ఈ బ్లాక్ కావచ్చు, అదే దేంట్లో? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. చాలా మంచి ప్రశ్న. నాకు తెలిసినంత వరకు తెలంగాణ లక్ష్యమే పరమావధిగా, తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పాలన, మరి ముఖ్యంగా లౌకికత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇలాంటి విలువలు ఉండాల్సిన పాలన ఏదైతే ఉందో ఆ పాలన ద్వారా ఆ పాలన తీసుకొచ్చే పార్టీగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది తప్ప మిగతా పార్టీలాగా చేయదని నేను అనుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో అగ్రనాయకత్వం ఇంకా దీని మీద ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కొలువు తీరారు కాబట్టి ఇప్పుడే ఇంకా జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితి ఇంకా ఉంటుందని నేను అనుకోను. బట్ ఇప్పుడు మాకు ముఖ్యంగా మా పార్టీకి స్థానిక సంస్థలు, తర్వాత రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దాని మీద రాబోయే రోజుల్లో ఏం చేయాలనే దాని మీద తీవ్రంగా మరి సమాలోచనలు జరుగుతాయని అనుకుంటున్నాను. అన్నదర్ క్వశ్చన్ దీప్తి, మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? యా ప్లీజ్ దీప్తి. ప్రవీణ్ గారు, 6 నెలల రేవంత్ పాలనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేను రేవంత్ గారి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వాలి అనే దానికన్నా కూడా ఆ పేపర్ దిద్దాలని నాకు అనిపించట్లేదు.
అంటే సపోజ్ ఒక ఎందుకంటే- 100 మార్కులు కనుక్కుందాం, ఏ పేపర్ అయినా దాదాపు ఆ 100 పేపర్ మార్కులు. నేను దిద్దనండి. అంటే దాంట్లో ఒరిజినాలిటీ లేదు పాలనలో. ఈ కాపీలు కొట్టిన పేపరు డిబార్ చేయాల్సిన ప్రభుత్వం ఇది. అంటే ఆ పేపర్ను దిద్దడానికి కూడా అర్హత లేని పేపర్ అది. అంటే ఈ పాలనకు ఎలాంటి మార్కులు కూడా ఇవ్వాలి. అసలు పేపర్ విత్హెల్డ్లో పెట్టాలి రిజల్ట్. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు అసలు ఏ స్పష్టమైన లక్ష్యంతో వచ్చిండ్రండి. వీళ్ళు ఏ రోడ్ మ్యాప్ తీసుకొని వచ్చారు జనాల ముందరికి. వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలులో కేవలం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏ గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేని ప్రభుత్వం. మీరు ఆ గ్యారంటీలు నేను ఎందుకయ్యా అమలు చేయడం లేదంటే దేవుడి మీద ఒట్టు, నేను తప్పకుండా ఆగస్టు 15 ఏప్రిల్ 14 నాడు చేస్తాను ఒక ఆయన అంటాడు, తర్వాత ఆగస్టు 15 నాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అసలు దేవుడి మీద ఒట్టు పెట్టేంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మనం ఎందుకు దేవుడి మీద ఒట్టు పెడతాం చెప్పండి? మనం జనాలు నమ్మనప్పుడే, అవతలోడు నమ్మనప్పుడే దేవుడి మీద ఒట్టు పెడతాం, అంతేనా కదా? అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అంటాం. ఈ దేవుడి మీద ఒట్టు పెట్టే పాలన ఏందండి? నాకు అర్థం కాదు. ప్రజలు నమ్మకంతో మీకు ఓటేసినప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్టు నేను ఆగస్టు 15 నాడు ఇస్తా, ఇంకొక దేవుడి మీద ఒట్టు నేను ఆగస్టు 20 నాడు ఇస్తా, అదేం పాలన నాకు అర్థం కాదు. సో అసలు ఏమాత్రం మార్కులు ఇవ్వడానికి అర్హత లేని పాలన ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. కేవలం అవినీతి ఎట్లా చేయాలి, వాళ్ళు ఎలక్షన్లలో ఎట్లా డబ్బులు పెట్టిండో ఆ డబ్బులన్నీ కూడా ఎట్లా వాపస్ తెచ్చుకోవాలి, ఇంకా అంతకు 3 ఇంతలు ఎంత సంపాదించాలన్న ఒక లక్ష్యంతోనే ఈ పాలన నడుస్తుంది తప్ప ప్రజల జీవనాన్ని మార్చే పాలన కాదు. ఇలా బీసీల పరిస్థితి తీయండి. బీసీలకు కామారెడ్డిలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 42% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తాం, 24,000 మంది కొత్త వ్యక్తులను బీసీ వర్గాల నుంచి నాయకులను చేస్తామన్నారు. ఎందుకు ఏమైంది మరి ఆ పాలన? 6 నెలలు అయింది, 6 నెలల లోపల చేస్తామన్నాడు. మరి ఏమైంది కామారెడ్డి రిజర్వేషన్? సో అందుకొరకు రేవంత్ రెడ్డి పాలన ఘోరంగా విఫలమైందండి. కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన చేయడం చేత కాదు, వాళ్ళు కేవలం పర్సంటేజ్ల కోసమే ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. రైట్, ప్రవీణ్ గారు ఢిల్లీ ఇష్యూని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఢిల్లీ. ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ అనే పర్సన్ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ప్రజల నమ్మకం. అలాంటి వ్యక్తి ఐపీఎస్గా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్, గురుకులాలని చాలా రకాలుగా అభివృద్ధి చేశారు, పేపర్ లీకేజీల పైన విస్తృతంగా పోరాడారు, బీఆర్ఎస్ పైన కూడా పోరాడారు. ఇలాంటి ఇన్ని చేసిన వ్యక్తి ఎందుకు బీఎస్పీ కిందనో లేకపోతే బీఆర్ఎస్ కిందనో వర్క్ చేయాలి? మీరు నాయకత్వ లక్షణాలున్న ప్రజల నుంచి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి ఉషా కానీ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మరి మీరు సొంతంగా పార్టీ పెట్టుకొని బహుజనుల పక్షాన్ని పోరాడాల్సింది కదా, ఎందుకు బీఆర్ఎస్ కింద వచ్చారు? తెలంగాణలో చాలామంది వేస్తున్న ప్రశ్ననే మీరు వేశారు. చాలా చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న వేసినందుకు. అంటే నేనేమంటా అంటే ఢిలీశ్వర్ గారు, ఈ కొత్త పార్టీ పెట్టడం, కొత్త పార్టీ వల్లనే మనకి ఏదో వస్తుంది అనే దానికన్నా కూడా మొట్టమొదట మనం ఈ స్పేస్లో మన భావాలకు దగ్గరగా ఉండే పార్టీలు, మన భావాలను గౌరవించి మనకు ఆ స్పేస్ ఇచ్చే పార్టీలు ఏమన్నా ఉన్నాయో ఎస్టాబ్లిష్ పార్టీస్, వాటి కోసం చూసిన తర్వాతనే మన కొత్త పార్టీలకు పోవాలి. ఏదో కొత్త పార్టీ పెట్టడం అంటే నా ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం కాదు. అంటే నేను గొప్ప మేధావిని నేను నమ్మి, మిగతా వాళ్ళందరూ కూడా చెవటలని నమ్మి, అదేవిధంగా ప్రజలు గొర్రెలను నమ్మి మనం ఒక పార్టీ పెట్టి మనకు 2 రోజులు అందరూ ఆర్భాటంగా మన దగ్గర జనాలు వస్తారు. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒక 10 పోస్టులు, ఒక 20 రీల్స్, తర్వాత 40 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇక అయిపోయింది నా వెనక అంతా జనాలు ఉన్నారని నమ్మి ఆ విధంగా చేయడం కన్నా, సమయం వేస్ట్ చేయడం కన్నా, మిగతా వాళ్ళ సమయం వేస్ట్ చేయడం కన్నా ముందు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్లో నీ భావాలకు దగ్గరగా ఏదైనా పార్టీ ఉందా, అందులో ఏమైనా స్పేస్ దొరుకుతుందా, అది చూసిన తర్వాతనే మీరు కొత్త పార్టీలోకి వెళ్ళాలి. నేను నిజానికి మీరు అన్నది కరెక్ట్. నేను జూలై 19 నాడు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు చాలామంది కూడా సార్ మీరు కొత్త పార్టీ పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా, జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు కదా, జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్తో తిరుగుతున్నారు కదా, తర్వాత ఇంకొకరు పెట్టారు కదా రకరకాల. నేను అన్నాను మొట్టమొదట ఉన్న పార్టీలో ఏదైనా నీ భావాలకు దగ్గరగా ఉన్న పార్టీ ఉందా? ఆ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ పార్టీలకు చాలా కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్ జడ్పీటీసీలు ఉన్నారు, కాబట్టి ముందు వాళ్ళతో కలిసి పనిచేసి చూద్దాం సో అని చెప్పి నేను ఆ రోజు బీఎస్పీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్లో కూడా అందుకొరకే, అంటే అక్కడ స్పేస్ దొరక్కపోతేనే మనం కొత్త పార్టీ పెట్టాలి. అంతే కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ప్రస్థానం చేసి దాని తర్వాత అయ్యో ప్రజలు నా వెనక రాలేదు కదా అని చెప్పి బాధపడడం కన్నా
సో చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టిండు కదా, ఆయన ఒక 15 సంవత్సరాలతో సక్సెస్ఫుల్ అని. అసలు ఉన్న పార్టీలను అద్భుతంగా ఆ పార్టీలోకి ఎంటర్ అయ్యి ఆ పార్టీలో నీ భావాలు వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళ భావాలు నువ్వు అర్థం చేసుకొని యూ కెన్ ట్రావెల్. ఎందుకు కాకూడదు? మీ ఐడియాలజీకి దగ్గరగా బీఆర్ఎస్ ఉంది అని అన్నారు, కానీ మీ ఐడియాలజీ అనేది బహుజన ఐడియాలజీ కదా, ఇది కంప్లీట్గా లెఫ్ట్ వింగ్ పార్టీ ఐడియాలజీ. అయితే బీఆర్ఎస్ పార్టీ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్, అంటే లిటిల్ బిట్ రైట్ వింగ్ సైడ్ ఉంటుంది. మరి ఎలా మీరు ఐడియాలజీకి దగ్గరగా ఉందని అంటున్నారు? మొట్టమొదటి డెవలప్మెంట్ రైట్ వింగ్ కాదండి. రైట్ వింగ్ డెవలప్మెంట్ అనేది ఉండనే ఉండదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రైట్ అడుగు బలహీన వర్గాలకు సంబంధించి అయితే మాత్రం లెఫ్ట్ వింగ్ కదా, BRS అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా. బీఆర్ఎస్ ఈజ్ ఏ లిబరల్ పార్టీ, బీఆర్ఎస్ ఈజ్ ఏ సెంట్రిస్ట్ పార్టీ, ఓకే. బీఆర్ఎస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పార్టీ, రైట్. సో రెండవది, ఈ వర్గాలు ఏ వర్గాల అభ్యున్నతి కోసం అయితే మీరు డెవలప్మెంట్ అన్నారు, చాలా సంతోషం. ఈ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ లాంటి పార్టీల వల్లనే జరుగుతుంది. మిగతా పార్టీలు కేవలం ఫ్యాసిజాన్ని ముందరికి తీసుకొచ్చి రకరకాల వర్గాల మధ్యలో కొట్లాటలు పెట్టి ప్రజలను పోలరైజ్ చేసి వాళ్ళ అధికారాన్ని దండుకొని ఆ ప్రాంతాన్ని దోపిడీ చేయడం కోసమే మిగతా పార్టీలు వస్తాయి. కానీ బీఆర్ఎస్ అభివృద్ధే పునాదిగా, ప్రజల సంక్షేమమే పరమావధిగా, ప్రజల లోపల ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకొరకు నాకైతే నమ్మకం ఉంది ఈ పార్టీ ఎప్పుడు కూడా రైట్ వింగో లేకపోతే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగో పోదు. ఈ పార్టీలో బహుజనవాదానికి ఇంకా స్పేస్ ఉందని నేను నమ్ముతున్నాను. అందుకొరకే నేను ఈ పార్టీలోకి వచ్చాను. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లాస్ట్ క్వశ్చన్. ఎస్, మీరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారా నెక్స్ట్ ఎమ్మెల్యేగానా? ఎంపీగానా ఎమ్మెల్యేగానా? పార్టీ ఏ పోటీ చేయమన్నా ఆ పార్టీకి నేను ఆ రంగస్థలంలో ఆ రణస్థలంలో నేను ఉంటానండి. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు నేను తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. సో సిర్పూర్ నుంచే? అది ఇప్పుడే నేను చెప్పాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సన్సార్లో పాల్గొని వాట్స్ యువర్ ఫ్యూచర్ స్టెప్స్ అనే అంశానికి సంబంధించి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు, అలాగే బీఆర్ఎస్లో మీరు ఎలా ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అన్సెన్సార్డ్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.